హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. దీనికి ముందు వీడియోలో మనము ఈ బ్లౌజు కట్ చేసి పెట్టుకున్నామండి. కొలత బ్లౌజు పెట్టుకునేసి దాన్ని ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నాము. ఇది ఎలా స్టిచ్ చేసుకున్నాము అని మనం వీడియోలో చూసేయండి. ముందుగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. బ్లౌజ్లో ముందుగా ఈ స్లీవ్స్ తీసుకున్నామండి. స్లీవ్స్కి మనము అతుకు వేసుకోవాల్సింది, అది ముందుగా చేసుకుందాము. మనము జాయింట్ చేయవలసిన 2 పీసులు ఇలా తీసుకున్నామండి. ఒక పీస్ అయితే ఈ విధంగా పైన నుంచి మనము జాయింట్ చేయాలి, ఈ విధంగా చేసుకోవాలండి. ఇంకొక పీస్ అయితే మనము కింద నుంచండి, కింద పీసుకి కింద సైడ్ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లియర్గా ఉంటుంది. ఒక పీస్కి కింద నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకునేసి టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. ఇలాగ కింద నుంచి ఒక పీసు, పైన నుంచి ఒక పీసు మనం పెట్టుకున్నామంటే నీట్గా అతుకులు ఒక సైడ్కే పడతాయండి. ఆ విధంగా మనము కుట్టుకోవాలి. ఈ క్లాత్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత పై క్లాత్ పక్కకు మార్చేసి ఈ విధంగా గీకేసి దీనిపైన టాప్ స్టిచ్ వేసేసుకోండి. 2 పీసులు ఇలాగే చేసుకోవాలి. బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ వేసుకునే దగ్గర హెమ్మింగ్ వేసుకుంటాం కదండి, దానికి ఇక్కడ చూపించినట్లుగా సింగిల్ ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసుకునేసి ఒక స్టిచ్ లాంగ్ స్టిచ్ వేసేసుకుంటామండి. ఇలా వేసుకొని హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇది విప్పేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే కూడా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి అలాగే చేసేసుకుందాం. ఇక్కడ మనము బ్లౌజు బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి. దీనికి మనము వేస్ట్ బెల్ట్ వేసుకోవాల్సి ఉంది. దానికోసము ముందుగా మనము బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదండి, దానికోసము ఇలాగా షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టుకునేసి ఈ విధంగా మడుచుకుంటామండి. మడుచుకొని సెంటర్ చేసుకొని దీనికి చిన్న ఖర్చు పెడతామండి. అలా పెట్టుకునేసి మనము డాట్స్ వేసుకోవచ్చు, లేదంటే మనం కొలుచుకొనైనా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మనము ఖర్చు పెట్టుకున్నాము. మనము కట్టు పెట్టుకునే దగ్గరికైనా మడుచుకోండి, లేదంటే షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో నుంచి అయినా కూడా మడుచుకునేసి ఇలాగా 1/2 ఇంచి మనము డాట్ కోసం అండి 1/2 ఇంచి ఇలా మార్క్ చేసుకోండి. అటు తర్వాత నిలువుకైతే సైజుని బట్టి చేసుకోవాలండి. ఇక్కడైతే ఇది కాస్త పెద్ద సైజు కాబట్టి నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ నుంచి ఇలాగా క్రాస్గా లైన్ గీసేసుకోండి. ఈ లైన్ మీద నుంచి మనము కుట్టేసామంటే డాట్ పడిపోతుందండి. ఆ విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ కొలతతోటే ఇలాగే డాట్ వేసేసుకోండి. ఇలాగా డాట్ వేసేసుకున్నాము 2 సైడ్లు. వేస్ట్ బెల్ట్ కోసము మనము నడుం పట్టి వేసుకునేదానికి ముందుగా క్లాత్ ఒక 1.5 ఇంచ్ కానీ లేదా 1.25 ఇంచెస్ కానీ క్లాత్ ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఇలాగా ఒక పాయింట్ తోటి మడిచి మనము ముందుగా కుట్టేసుకోవాలి. కుట్టేద్దామండి. ఇక్కడ స్ట్రైట్గా ఇలా పెట్టుకునేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి పట్టి. ఇది
ఇక్కడ వరకు స్ట్రైట్గా కుట్టేసి ఇక్కడ మనకి డాట్ పెట్టాం కదండి, ఆ డాట్ దగ్గర సన్నగా ఇలాగా ఒక చిన్న ప్లీట్ పెట్టండి. ఇలాగా కుట్టుకోండి, నీట్గా వస్తుందండి. ఇక్కడ 3 పాయింట్స్ కానీ లేదా పాదము వెడల్పుతో కానీ వేసుకోండి. ఇంకొక డాట్ వచ్చినప్పుడు కూడా ప్లీట్ పెట్టుకోవాలండి, మర్చిపోకూడదు. ఇక్కడ కూడా ఒక ప్లీట్ పెట్టుకున్నామండి, సన్న ప్లీటు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా మనము క్లోజ్ చేస్తే ఇది నీట్గా రావాలండి అపియరెన్స్. అలా పెట్టుకోవాలి. క్లాత్ పెట్టుకునేటప్పుడు మర్చుకున్న పీసు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకునేసి ఇలా ఒకసారి దీన్ని మర్చేసుకోండి. ఇలా మర్చుకునేసి దీన్ని ఇక్కడ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ఎడ్జ్ పైన మనము క్లాత్ మీద కుట్టు వేయాలండి. ఈ వేస్టేజ్ ఇటు రైట్కి రావాలి, ఇక్కడ స్టిచ్ వేయాలి. తర్వాత దీన్ని ఇలా మర్చుకునేసేయండి. నీట్గా ఇలా మర్చుకునేసి ఇక్కడ స్టిచ్ వేసేసేయండి. అప్పుడు మనం హెమింగ్ చేసుకొని స్టిచ్ తీసేయచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చింది అనేది స్టిచ్ చూడండి. ఇలా ఉంటే ఇక్కడ ఎత్తుకోవడము, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా ఉండడం అలా ఉండదండి. ఈ విధంగా డాట్స్ వేసుకొని మనం పట్టి వేసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్ పీసు తయారైపోయింది. ఇవి బాటంకి 2 పీసులు తీసుకున్నానండి. అలాగే ఇది మిడిల్లోకి సపోర్ట్ కోసము ఇది 2 పీసులు తీసుకున్నాను. ఇది మెయిన్ క్లాత్ 2 పీసులు తీసుకున్నానండి. ఇక్కడ ముందుగా మధ్యలో కావాల్సిన సపోర్ట్ క్లాత్ పెట్టామండి. తర్వాత అడుక్కి బాటంకి పోయేటటువంటి లైనింగ్ క్లాత్ పెట్టాము. తర్వాత ఇక్కడ పైన మెయిన్ క్లాత్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 3.5 ఇంచెస్ వచ్చేది ముందుగా పంపిస్తున్నాము, వెనక 2.5 ఇంచెస్ మీ ఉంటుందండి. తర్వాత మనము ఇంకొక పీస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు 2.5 ఇంచెస్ స్టార్ట్ చేసుకోవాలండి. అంటే ముందు 3.5 ఇంచెస్ వెళ్తే తర్వాత ఏదైతే మనకి ఎండింగ్ అవుతుందో, ఎండింగ్ ఏది ఉంటుందో అదే పీస్ని మళ్ళీ పెట్టుకునేసి మనము చేసుకోవాలి. ఇక్కడ మరలా 2.5 ఇంచెస్ది సపోర్ట్ క్లాత్, తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్, దానిపైన మెయిన్ క్లాత్ పెట్టేసి కుట్టుకుంటున్నామండి. చూడ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ పొర ఇలా పెట్టుకునేసి దీన్ని ఇలా పెట్టుకునేసి ఈ పక్క కుట్టు వేసేయండి. రెండింటికి ఈ మెయిన్ పొర పక్కకు తీసేసి ఈ రెండింటికి కుట్టు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి కుట్టు వేసారంటే మీకు నీట్గా ఉంటుందండి అపియరెన్స్. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఇలాగా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయాలి. 2 పీసులకు వేసేయాలండి. ఇది ఇలా వచ్చింది. ఇక వేస్టేజ్ అంతా కట్ చేసేద్దాం. ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి మనకి షేప్ బెల్ట్లు వచ్చేసాయండి. ఇక షేప్ వేసుకుందాం. షేప్ డాట్స్ వేసుకోవడం కోసము ఫ్రంట్ క్రాస్ పీసులు తీసుకున్నామండి.
ఇక్కడ ఈ షోల్డరు నేరుగా మనము ఇలా పట్టుకునేసి చూడండి, ఇలా పట్టుకునేసి ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే ఇక్కడండి మనకు వచ్చింది. లేదంటే మీరు ఇక్కడ నుంచి 4 పెట్టుకోవచ్చండి. ఎలా పెట్టుకున్నా మనకు ఒకటే వస్తుంది. ఇది పెద్ద జాకెట్ కాబట్టి 4 ఇంచెస్ కండి. అదే కాస్త 36 అలా అయితే 3.5కి పెట్టుకోవచ్చండి. ఇక్కడికి నాకు కరెక్ట్గా వచ్చింది 4 ఇంచెస్. 4 ఇంచెస్కి నేను ఇలాగా కట్స్ పెట్టుకుంటానండి. గుర్తుగా కట్స్ పెట్టుకున్నాను. సెకండ్ డాట్ కోసము హుక్స్లు వేసుకునే దగ్గర ఈ విధంగా సెంటర్కి మడుచుకునేసి ఒక కట్టు పెట్టేసుకోండి. అక్కడ మనము సెకండ్ డాట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కట్టు ఉందండి. ఈ కట్టు దగ్గరికి కరెక్ట్గా ఇలా మడిచేసుకోండి. ఇలా మడుచుకునేసి ఇలా కరెక్ట్గా రావాలండి. మనకి ఇలా రావాలి. ఇక్కడైతే ఈ షేప్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచు వేస్తున్నానండి నేను. 1.2 అన్నమాట. ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 మార్క్ పెడుతున్నానండి. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నమాట. ఇలా కుట్టేసేయండి. చూడండి, మన సైజుల్ని బట్టి అండి 2 ముక్కాలు పెట్టుకోవచ్చు, లేదా 2.5 పెట్టుకోవచ్చు. మీ సైజుల్ని బట్టి మీ కొలత జాకెట్ తీసుకొని పెట్టుకోండి. ఇలా వేసాక చూడండి, ఇక్కడ మనం కట్టు పెట్టుకున్నాం కదండి. ఈ కట్టు ఇలా పట్టుకోండి. తర్వాత ఈ కట్టు నేరుగా ఇలా తీసుకోండి. దీనికి 2 ఫింగర్స్ అంటే 1.25 ఇంచెస్ 1.5 ఇంచెస్ అలా గ్యాప్ ఉండేటట్టు ఇలా 2 ఫింగర్స్ ఉంటే సరిపోతుందండి. ఇలా తీసుకునేసి ఇలా పట్టుకునేసి ఇక 2 పాయింట్స్కి అండి 2 పాయింట్స్కి డాట్ వేసేయండి. ఇక్కడ 2 పాయింట్సే ఉండాలండి. ఇక్కడ కరెక్ట్గా ఈ డాట్కి ఒక 2 ఫింగర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మార్క్ పెట్టుకున్నాక దీన్ని ఇలాగా వేసేయండి. చూడండి, ఇలా వచ్చాక దీన్ని పట్టుకుంటేనే మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. దీనికి కూడా ఇలా పెట్టుకునేసి ఇక్కడ ఒక 2 ఫింగర్స్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికండి ఇక్కడ నుంచి సన్నగా ఇట వేసేయండి. మీ వాటం కొద్దీ అండి. ఇట కుట్టుకునే వాళ్ళు ఉంటే ఇట కుట్టుకోండి. వచ్చు షేపు ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా దీనికండి ఇదో ఇక్కడ మనం కట్టు పెట్టుకున్నాం కదండి. ఈ కట్టు తీసుకోండి. కట్టు తీసుకునేసి నేరుగా వేసేయచ్చండి. మనకి కాస్త ప్రాక్టీస్ అయితే ఈ 2 అయిపోయినాక ఇట్లా పట్టుకున్నామంటే ఇక్కడ వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ నేరుగా ఇలా పెట్టుకునేసి వేసేసేయండి. ఇంకొక కుట్టు చూడండి, మనకి కప్పు నీట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలాగా పీకేసేయండి.
దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి, లేకపోతే షేప్ టైట్ వస్తుందండి. ఇది ఈ కుట్లల్లోకి పడిందంటే ఇలా పెట్టి కుట్టేసేయండి. దీన్ని కూడా ఇలా పెట్టి కుట్టేసేయండి. ఇలా పెట్టేస్తే చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది చూసేటట్టు పెట్టుకోండి. ఇక్కడ మనకి హుక్స్లు వస్తాయి కదండి, అక్కడ అన్నమాట. ఇక్కడ నుంచి మనము జాయింట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్, ఇది ఈ క్రాస్ బెల్ట్ ఇలాగా సెట్ అవుతుందండి. చూడండి ఇలా కుట్టుకుంటే ఇలా మనకి నీట్గా వచ్చేస్తుంది. అదే ఇది పెట్టామండి, ఇంకోటి పెట్టామంటే చూడండి ఇలా పెట్టుకుంటే ఇలా రివర్స్ వస్తుంది. అందుకు కరెక్ట్గా చూసుకునేసి మనము దీన్ని ఇలా ఒక 2 పాయింట్స్ ముందుకే పెట్టుకోండి. ఇది నీట్గా వస్తుందండి. అప్పుడు ఇలా పెట్టుకునేసి మొత్తము ఇలా స్టిచ్ చేసేసేయండి. దీనికి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఇంకొక పట్టీ అండి మనం కుట్టబోతున్నాము. దీనికైతే ఇలాగా కింద నుంచి పెట్టుకోవాలండి ఒకటి కంపల్సరీ. చూడండి ఒక 2 పాయింట్స్ ముందుకు పెట్టుకోండి పట్టీ. దీన్ని ఇలా పెట్టుకొని కుట్టుకుంటే ఇలా వస్తుందండి నీట్గా. ఇలా పెట్టుకునేసి ఇంకా 3 పాయింట్స్ కుట్టేసేయండి. ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇది ఒకటి, ఇది ఒకటండి. రెండు మనము షేప్ బెల్ట్లు షేప్స్ కుట్టేసుకున్నాము. ఈ విధంగా వచ్చేసింది. ఇంకా మనము సింగిల్ పట్టీ డబుల్ పట్టీ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ డాట్స్ దగ్గర నుంచి కొంచెం చాలా కొద్దిగా అండి ఒక పాయింట్ ఇలా స్ట్రైటన్ చేసేసుకోండి. అప్పుడు నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుందండి. ముందుగా డబుల్ పట్టీ వేసుకుందామండి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని మేమైతే లెఫ్ట్ సైడ్ వేసుకుంటామండి. మీకు ఏ సైడ్ వేసుకుంటారో చూసుకునేసి అలా వేసుకోండి. మాకైతే లెఫ్ట్ సైడే ఇక్కడ వేస్తామండి మేము. ఇలా వేసుకునేసి ఇలా కుట్టుకునేసి ఈ అడుగున ఇలా మర్చేసుకోండి. చాలామంది అంటుంటారండి డాట్ దగ్గర కాస్త ప్లీట్ పెట్టుకోవాలని. అలా ఏం లేదండి, మామూలుగా వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా సింగిల్ మడత పెట్టుకోండి. తర్వాత దీనిపైకే ఇలా కుట్టు పెట్టేసేయండి. ఇలా ఇలా ఫోల్డ్ పెట్టేసి ఇలా పెట్టేసుకోండి. ఇట నేరుగా కుట్టేసి దీన్ని ఇలా తిప్పుకోండి, నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక ఈ మధ్యలో ఈ వేస్టేజ్ అంతా లేకుండా ఇలా ఒక స్టిచ్ వేసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. డబుల్ పట్టీ అయిపోయింది. ఈ పక్క కూడా వేస్టేజ్ ఏమి ఉండదండి, అంత లాక్ అయిపోతుంది. దీన్ని కూడా ఇలాగేనండి కింద నుంచి పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసేయండి.
చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా సింగిల్ మడత డబుల్ మడత వేసి ఇలా కుట్టేసుకోండి. ఈ లాస్ట్లో కూడా చివర్లో కూడా ఇలాగే వస్తుందండి. ఇలా మడత వస్తుంది కదా, ఇలా స్ట్రెయిట్గా వేసేసి ఇక్కడ నుంచి ఇలా పోనిచ్చేసేయండి. ఒక కుట్టు వేసి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా సింగిల్ పట్టి డబుల్ పట్టి వేసేసుకున్నాము. హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్న తర్వాత మనము నీట్గా హ్యాండ్ ఎలా ఉందో అలా మడుచుకునేసి, మనకి ముందుగానే మనం కొలత పెట్టుకొని ఉన్నామండి దీనికి. అది ఎక్కడి నుంచి ఎక్స్ట్రా పీసులు ఉన్నాయో అవి కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేసి మనము నీట్గా ఇటు సైడ్ కూడా నీట్గా పీసులు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ ఖర్చు పెట్టేసుకోండి. తర్వాత మనం క్రాస్ ఆల్రెడీ ముందుగానే గీసుకొని ఉన్నామండి. జాయింట్ పడుతుంది కాబట్టి జాయింట్ వేసుకున్న తర్వాత కుట్టుకుందామని పెట్టుకున్నాము, కట్ చేసుకుందామని. ఆ క్రాస్ కూడా ఇలా ఉంది. దీన్ని కూడా కట్ చేసేసేయండి. 2 పీసులకే కట్ చేయాలండి మనము. 2 పీసులు తీసుకునేసి ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత సెంటర్ కట్ పెట్టేసేయండి. తర్వాత 2 పీసులు మనం ఇప్పుడు క్రాస్ తీసుకున్న వాటికి ఫ్రంట్కి అటాచ్ కావాలని ఈ రెంటికి కూడా మనము కట్స్ పెట్టేద్దామండి. కట్స్ పెట్టేస్తే హ్యాండ్స్ మనకి క్లియర్ అయిపోతాయి. ఇవి కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పీసులు షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాము. అటు తర్వాత దీన్ని ఇలా పరిచేసుకోండి ఒక సైడు. తర్వాత ఒక సైడు నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇటు నుంచి మరలా దీన్ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసేసేయండి. ఇలాగా జాయింట్ చేసేసేయండి. హ్యాండు 2 పక్కల హ్యాండ్ జాయింట్ చేసేసేయండి. అంతేనండి. హ్యాండ్స్ అంతా జాయింట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఎంత వదులుకొని ఉన్నారో అంత. నేను 2 ఇంచెస్ వదులుకున్నానండి. 2 ఇంచెస్ వదులుకున్నాను కాబట్టి ఇలాగా 2 ఇంచెస్కి పెట్టాను. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచెస్కి పెట్టానండి. అలాగే ఈ చివర్లో కూడా నాకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టున్నానండి. ఈ విధంగా అన్నమాట. ఇంకా టోటల్గా ఇలాగా స్ట్రెయిట్గా వేసేసేయండి. స్ట్రెయిట్గా వేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. తర్వాత ఒక 2 పాయింట్స్కి ఒకటి 2 పాయింట్స్కి ఒకటి ఇలా స్ట్రెయిట్ స్టిచ్చెస్ వేసేసేయండి. అలాగే ఇంకొక సైడ్ కూడా వేసేసేయండి. జాకెట్ కంప్లీట్ అవుతుందండి. ఇలాగా స్టిచ్చెస్ వేసేయండి. తర్వాత నెక్ పీస్ వేసుకుందాము. నెక్ పీస్ వేసుకోవడం కోసము ఇలాగా క్రాస్ పీసులన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇవన్నీ జాయింట్ చేసేసుకోండి. ఒకేసారి మొత్తం జాయింట్ చేసేసేయండి. నెక్ పీస్ వేసుకునే ముందుగా మనం కుట్టుకున్న డబుల్ పట్టీ సింగిల్ పట్టీలను ఇలా పెట్టి చూసుకోండి. ఈ 2 ఈక్వల్గా కట్ చేసేసేయండి. అంటే ఇవి ఉంటాయండి, ఎప్పుడైనా వీటిని నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా బ్లౌజు ఇలా చూసేటట్టు పెట్టుకోండి. తర్వాత మనము తీసుకున్న ఈ క్రాస్ పీసు ఇలాగా జాయింట్లు చేసేసేయండి నీట్గా. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ హుక్కుల పట్టి దగ్గర నుంచి స్టార్టింగ్ పెట్టుకునేసి ఇలా ఒక ఫోల్డ్ వేసేసి ఇలా మడిచి పెట్టేసుకోండి. ఇలా అయితే నీట్గా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పెట్టుకునేసి దీన్ని ఏం లాగన అవసరం లేదండి. మన నెక్ వెంబడి దీన్ని ఇలా ఒక పాయింట్ దూరంలో కుట్టుకుంటూ వచ్చేయండి.
చివర్లో కూడా మళ్ళీ ఫోల్డ్ వేసుకోవాలండి ఇంకొక ఎడ్జ్ వచ్చినప్పుడు. ఎక్స్ట్రా కూడా ఒక ఫోల్డ్ వేసి కుట్టేసుకున్నామండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మీరు దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఈ వేస్టేజ్ మీద కుట్టు వేసేయచ్చండి. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అంతా ఇప్పుడే కట్ చేసేసుకోవచ్చు మనము. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీన్ని కూడా నీట్గా ఒక పాయింట్ పెట్టుకునేసి ఇదంతా హెమ్మింగ్లోకి రాకుండా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కట్ కాకుండా చూసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇక మనం పెట్టుకున్న క్లాత్ మీద ఈ ఫోల్డ్ మీద కుట్టు వేసుకుంటా రావాలండి. ఇది దీన్ని ఇలా పెట్టేసి హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.